అందరికీ నమస్కారం అండి. దేశ చరిత్రలోనే సుప్రీంకోర్టు మరో సంచలన తీర్పు బిగ్ బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది. సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. న్యాయవాదులకు దర్యాప్తు సంస్థలు నోటీసులు ఇవ్వడంపై దేశ సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు ఈ విధంగా సంచలన తీర్పు అయితే వెలువరించడం జరిగిందండి. సో యాక్చువల్గా దర్యాప్తు సంస్థలు న్యాయవాదులకు సమన్లు జారీ చేయకూడదని సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు వెలువరించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయ్, వినోద్ చంద్రన్, జస్టిస్ ఎన్వి అంజారియా ధర్మాసనం తీర్పు వెల్లడించింది. ఇద్దరు న్యాయవాదులకు ఈడీ సమన్లు ఇవ్వడంపై సుప్రీంకోర్టు సుమోటోగా కేసు అయితే విచారించిందండి. సో నిందితుడి తరపున వాదించిన న్యాయవాదిని గుజరాత్ పోలీసులు పిలిచిన తర్వాత కేసును న్యాయస్థానం సుమోటోగా స్వీకరించింది. ఈ పరిణామం న్యాయవాద వృత్తి స్వతంత్రాన్ని దెబ్బతీస్తుందని, అంతేకాకుండా న్యాయ నిర్వహణపై ప్రభావం చూపుతుందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. కేవలం అసాధారణ పరిస్థితుల్లో మాత్రమే దీనికి మినహాయింపు ఉంటుందని పేర్కొంది. ఇక బిఎస్ఎస్ సెక్షన్ 132 కింద అసాధారణ పరిస్థితుల్లో మాత్రమే న్యాయవాదులను పిలవాలని స్పష్టం కూడా చేసింది. క్లయింట్లకు ఇచ్చే సలహాలపై న్యాయవాదులను ఈడీ లాంటి దర్యాప్తు సంస్థలు ఏవి కూడా పిలవకూడదని ఆదేశించడం జరిగింది. నిందితుల తరపున హాజరయ్యే న్యాయవాదులకు ఎట్టి పరిస్థితుల్లో సమన్లు జారీ చేయొద్దని సూచించింది. అలాగే న్యాయవాది నుంచి స్వాధీనం చేసుకున్నటువంటి డిజిటల్ డివైస్ కూడా కోర్టు ముందు మాత్రమే తెరవాలని ఆదేశించింది. ఇక ఈ పరిణామాన్ని న్యాయస్థానంతో పాటు బార్ కౌన్సిల్ కూడా తీవ్రంగా ఖండించింది. న్యాయవాదులకు ఈడీ సమన్లు జారీ చేయడంపై ఆందోళన అయితే వ్యక్తం చేసింది. ఇటీవల జస్టిస్ బిఆర్ గవాయ్ ఇచ్చిన తీర్పులు వివాదాస్పదమయ్యాయి. విష్ణువు విగ్రహంపై గవాయ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం కూడా రేపాయి. అలాగే విదేశీ పర్యటనలో ఉన్నప్పుడు భారత రాజ్యాంగం బుల్డోజర్ వ్యవస్థతో సాగదని వ్యాఖ్యానించారు. ఈ గవాయ్ చేసిన వ్యాఖ్యలు కొన్ని వర్గాలను నొప్పించడంతో ఒక న్యాయవాది సుప్రీంకోర్టులో గవాయ్పై షూ విసిరేందుకు కూడా ప్రయత్నించారు. ఈ వ్యవహారంపై దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తాజాగా న్యాయవాదులకు సమన్లు జారీ చేయొద్దని ఆదేశించారు. ఇది ఎలా ఉంటే ఢిల్లీలో ఒక న్యాయమూర్తి ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో భారీగా నోట్ల కట్టలు కూడా దొరికాయి. ఈ వ్యవహారంలో న్యాయమూర్తిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం సోషల్ మీడియా వేదికగా విమర్శలకు అయితే దారితీసింది.